సో ఈ పన్ను రాబడి అనేది మనకు దేంట్లో భాగంగా ఉంటుంది అంటే రెవెన్యూ రాబడిలో భాగంగా ఉంటుంది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి డిస్కస్ చేసినాం. సో రెవెన్యూ రాబడిలో ఈ పన్ను రాబడి భాగంగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఓకే, సో ఇక్కడ ప్రత్యక్ష పన్నులు అంటే పన్ను యొక్క తొలి భారము తుది భారము ఒకే వ్యక్తి పైన ఉంటే దానిని ప్రత్యక్ష పన్ను అని చెప్పేసి అంటారు. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇక్కడ పన్ను యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి యొక్క ఆదాయము 6 లక్షలు అనుకోండి. ఈ వ్యక్తి పైన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వ్యక్తిని తీసుకొచ్చి మనకు 3,50,000 వరకు, సపోజ్ 3,50,000 వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మిగిలిన 2,50,000కి 2,50,000కి ఆయన 5% పన్నును చెల్లించాల్సి వస్తుంది. 5% పన్ను అంటే సపోజ్ జనరల్గా ఒక 12,500 అనుకోండి. ఓకే, ఈ 12,500 ఆ వ్యక్తి చెల్లించాల్సి వస్తుంది. సో ఇక్కడ పన్ను విధించింది ఎవరిపైన? ఒకే వ్యక్తి పైన. పన్ను పే చేసేది ఎవరు? అదే వ్యక్తి. ఏ వ్యక్తికి అయితే 6 లక్షల జీతం ఉన్నదో అదే వ్యక్తి 12,500 రూపాయలని ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తాం. అలాంటి పన్నులను ఏమంటారు అంటే ప్రత్యక్ష పన్నులు అంటారు. సో ఇక్కడ 6 లక్షలు ఒక వ్యక్తికి వచ్చి ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి చెల్లించట్లేదు. ఏ వ్యక్తికి అయితే 6 లక్షల జీతం ఉంటుందో ఆ వ్యక్తియే పన్ను చెల్లిస్తాడు కాబట్టి సో ప్రత్యక్ష పన్ను. తొలి భారము తుది భారము. సో పన్ను ఎవరి మీద అయితే విధించబడుతుందో వాళ్ళు మాత్రమే దాన్ని పే చేయాల్సి వస్తుంది. సో అలాంటి దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటారు.